హాయ్ బడ్డీ, ఎలా ఉన్నావు? సో యా చాలా వరకు అయితే మనం పైథాన్ నేర్చేసాం. ఇంకా ఫ్యూ టాపిక్స్ ఉన్నాయి, అవి కూడా ర్యాపప్ చేసేసి ఒక మంచి ప్రాజెక్ట్ చేద్దాం. అబ్బా, ఇచ్చి పడేద్దాం. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఫంక్షన్. ఓకే, ఫంక్షన్స్ అంటే ఏంటి అసలు? ఫంక్షన్స్ మనం ఎందుకు వాడాలి? బేసిక్ క్వశ్చన్. ఫంక్షన్ అంటే ఏంటి? ఫంక్షన్ అంటే ఏ పీస్ ఆఫ్ కోడ్ టు పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. ఓకే, ఏం అర్థం కాలే. కింద ఒకసారి ఎగ్జాంపుల్ చూస్తే మీకు సింపుల్గా అర్థమైపోతుంది. బేసిక్గా ఫంక్షన్ అంటే నేను ఏమంటున్నా, ఒక పీస్ ఆఫ్ కోడ్, ఒక ఒక బ్లాక్ ఆఫ్ కోడ్. ఓకే, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏం చేస్తుంది? ఒక సర్టెన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. ఇంతకుముందు మీరు చూసుకున్నట్టయితే మనం మెథడ్స్ని ఒక టైప్ ఆఫ్ ఫంక్షన్స్ అన్నాం. ఓకే, మనం ఏమేం మెథడ్స్ చూసాం? స్ట్రింగ్ మెథడ్స్ చూసాం. ఏంటది? ఫర్ సపోజ్ నేమ్ డాట్ టైటిల్. నేమ్ డాట్ టైటిల్ అనే మెథడ్ ఏం చేస్తుంది? ఫస్ట్ ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో దాన్ని క్యాపిటలైజ్ చేస్తుంది. ఓకే, అది ఈ మెథడ్ యొక్క స్పెషాలిటీ, అది ఈ మెథడ్ యొక్క స్పెసిఫిక్ టాస్క్. ఓకే, సేమ్ గోస్ ఫర్ ఫంక్షన్. ఒక పీస్ ఆఫ్ కోడ్ రాస్తాం, ఆ కోడ్ ఏం చేస్తుంది అంటే ఒక స్పెసిఫిక్ టాస్క్ అనేది పర్ఫామ్ చేస్తుంది. ఓకే, సో ఓకే, ఫంక్షన్ అంటే ఏంటో అయిపోయింది. అసలు ఫంక్షన్స్ ఎందుకు? అసలు ఫంక్షన్స్ అనేవి ఎందుకు? ఓకే, ఫస్ట్ థింగ్ వచ్చేసరికి రిపీటెడ్ కోడ్ రాయకుండా ఉండడానికి. ఓకే, మీరు ఒక ఆపరేషన్ అనేది చాలా వాటి మీద పర్ఫామ్ చేయాలనుకుంటున్నారు. ఓకే, ప్రతిదానికి స్పెసిఫిక్గా కోడ్ రాయకుండా ఒకటే ఫంక్షన్ డిక్లేర్ చేస్తాం. అది ఎన్ని దగ్గరలైనా సరే మనం వాడుకోవచ్చు. అదొక మేజర్ రీజన్ ఫంక్షన్స్కి. సెకండ్ వచ్చేసరికి రీడింగ్కి. థర్డ్ దెన్ రీడింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్. మనం చదివినప్పుడు కానీ చూసినప్పుడు కానీ ఫంక్షన్స్గా కనుక మనం కోడ్ డివైడ్ చేసి రాస్తే మనం చదవడానికి అండ్ ఆ కోడ్ని ఇంటర్ప్రిట్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఓకే, ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మెయింటెనెన్స్. మీరు ఎప్పుడైతే థౌజండ్ లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తారో అప్పుడు మీకు చాలా ఇబ్బంది అయిపోతుంది చదవడానికి కానీ దాన్ని మెయింటైన్ చేయడం కానీ. ఏది ఎక్కడుందో కూడా మీకు తెలియదు. మీరు అదే ఫంక్షన్స్ కింద డివైడ్ చేసుకొని వేరే వేరే మాడ్యూల్స్, వేరే వేరే ప్యాకేజెస్ లా క్రియేట్ చేసి పెట్టుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఇవి రావాలంటే వీటికి బేస్ ఫంక్షన్స్. ఓకే, సింపుల్గా అర్థమైంది కదా ఫంక్షన్స్ అంటే ఏంటో, ఎందుకు ఫంక్షన్స్. ఓకే ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో అసలు ఫంక్షన్ ఏం చేస్తుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను దీన్ని అన్కమెంట్ చేస్తాను. అండ్ ఇది చూస్తే ఒక చాలా సింపుల్ గ్రీట్ ఫంక్షన్. సింపుల్ గ్రీట్ ఫంక్షన్. ఈ సింపుల్ గ్రీట్ ఫంక్షన్ ఏం చేస్తుంది? నాకు హలో చెప్తుంది. ఓకే, ఎప్పుడు హలో చెప్తుంది? నేను ఈ ఫంక్షన్ పిలిచినప్పుడే హలో చెప్తుంది. ఓకే, ఇప్పుడు టాప్ టు బాటమ్ ఒకసారి కోడ్ని చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తున్నా, డెఫ్ గ్రీట్ యూజర్ అంటున్నా. ఓకే, డెఫ్ అనేది కీవర్డ్, పైథాన్ కీవర్డ్. ఓకే, డెఫ్ అనేది పైథాన్ కీవర్డ్. డెఫ్ అనేది ఎప్పుడు వాడదాం? మనం ఎప్పుడైతే ఒక ఫంక్షన్ని డిఫైన్ చేస్తామో, ఎప్పుడైతే మనం ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తామో మనం అప్పుడు డెఫ్ అనే కీవర్డ్ని వాడుతున్నాం. ఓకే, డెఫ్. ఇక్కడ నేను ఏం చేస్తా, ఫంక్షన్ నేమ్ ఇస్తా, ఫంక్షన్ నేమ్ అండ్ పారాంథసిస్ ఓపెన్ అండ్ క్లోజ్. అండ్ ఇక్కడ నేను కాలన్ ఇస్తాను. ఓకే, ఇక్కడ నేను నా కోడ్ని రాయొచ్చు అనమాట. ఇండెంటేషన్ ఉంటుంది ఇక్కడ. ఇండెంటేషన్ తర్వాత నుంచి ఇది మొత్తం ఈ ఫంక్షన్ లోపల వస్తుంది. ఓకే,
ఈ కోడ్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? మీరు ఎప్పుడైతే ఈ ఫంక్షన్ని కాల్ చేస్తారో అప్పుడే ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ప్రాసెస్ని మనం డిఫైనింగ్ అంటాం. డిఫైనింగ్ ఏ ఫంక్షన్ అంటే ఆ ఫంక్షన్ ఏం చెయ్యాలి అదంతా ఇక్కడ మనం డిఫైన్ చేస్తాం. ఈ కింద ఉంది చూసారు, దీన్ని మనం కాలింగ్ ఏ ఫంక్షన్ అంటాం. డిఫైనింగ్ అనొచ్చు, డిక్లేరింగ్ అనొచ్చు. ఓకే, ఈ కింద దాన్ని నేను కాలింగ్ ఏ ఫంక్షన్ అంట. నేను ఎప్పుడైతే ఈ ఫంక్షన్ కాల్ చేస్తానో అప్పుడే నాకు ఈ లోపల ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, సింపుల్. ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కోడ్ అనేది ఎప్పుడు పడితే అప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వలేదు కాబట్టి చాలా టైం సేవ్ అవుతుంది ఇక్కడ. మీకు ఎప్పుడైతే ఆ బ్లాక్ అనేది ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంటున్నారో అది అప్పుడే ఎగ్జిక్యూట్ చేస్తారు మీరు బై కాలింగ్ ఇట్. ఓకే, ఆ ఫంక్షన్ కాల్ చేసి. సో టైం మిగులుతుంది, ఎనర్జీ మిగులుతుంది. ఇది కూడా ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ మనం ఫంక్షన్స్ వాడడానికి. అండ్ నేను దీన్ని ఒకసారి రన్ చేసి చూపిస్తా చూడండి. అండ్ ఇక్కడ రన్ చేస్తే ఓకే, ఇక్కడ రన్ చేస్తే నాకు సింపుల్గా హలో అనేసి వస్తుంది. ఫర్ సపోజ్ నాకు ఇప్పుడు 2 times కావాలంటే నేను ఇంకోసారి గ్రీట్ యూజర్ అని ఇస్తాను. గ్రీట్ యూజర్ అండ్ నేను దీన్ని రన్ చేస్తాను. రన్ చేస్తున్నాను. నాకు ఇక్కడ 2 times హలో అని వచ్చింది. నాకు ఇక్కడ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు నేను హలో అని ప్రింట్ చేయొచ్చు అనమాట. ఫర్ సపోజ్ నేను ఇక్కడ నాకు ఒక 5 times కావాలనుకోండి. ఫర్ ఐ ఇన్ రేంజ్ 5 గ్రీట్ యూజర్ అని ఇచ్చేస్తా అండ్ నేను దీన్ని రన్ చేస్తా. చూసుకున్నట్టయితే 5 times నా ఫంక్షన్ అనేది నాకు గ్రీట్ చేస్తుంది హలో అని చెప్పేసి. సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. ఓకే, ఇప్పుడు నేను దీన్ని కమెంట్ అవుట్ చేస్తా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఏంటిది, ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఓకే, బాగానే ఉంది, నాకు గ్రీట్ చేస్తున్నావు నువ్వు హలో అని చెప్పేసి. కానీ అదే నువ్వు నా నేమ్తో గ్రీట్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా, హలో సంథింగ్ అని చెప్పేసి. అలాంటి దగ్గర మనకి ఫంక్షన్స్ లోపలికి నేను వాల్యూస్ అనేవి పాస్ చేసుకోవచ్చు. ఒక ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయొచ్చు ఫంక్షన్ లోపలికి నేను. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నా చూడండి. టాప్ టు బాటమ్ ఒకసారి కోడ్ చదువుదాం మనం. డెఫ్ గ్రీట్ యూజర్, ఇక్కడ నేను పారాన్సిస్ ఇచ్చాను కదా, అందులోపల నేను నేమ్ అనే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను. డెఫ్ గ్రీట్ యూజర్ నేమ్. ఓకే, ఇక్కడ నేను ఏం చేసా, ఈ నేమ్ అనే ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తాను. ఓకే, ఈ కింద ఏం చేస్తాను చూడండి, సింపుల్గా ప్రింట్ చేస్తుంది. ప్రింట్ హలో ఈ నేమ్, సేమ్ ఎఫ్ స్ట్రింగ్స్ అవన్నీ మీకు తెలిసిందే, లాస్ట్ వీడియోస్లో మనం వృద్ధి పడేసాం ఇవన్నీ, చాలా సింపుల్. ఓకే, ఈ కింద లైన్కి వస్తే నేను ఫంక్షన్ కాలింగ్ దగ్గర ఏం చేస్తున్నా చూడండి, గ్రీట్ యూజర్ అన్న అండ్ యాలిస్ అనే ఇన్ఫర్మేషన్ని నేను పాస్ చేస్తున్నా. ఈ యాలిస్ అనే ఇన్ఫర్మేషన్ ఈ నేమ్ అనే వేరియబుల్కి ఇది అవుతుంది అనమాట, నేమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటుంది. ఓకే, ఆ నేమ్ అనే దాన్ని నేను ఇక్కడ ప్రింట్ చేస్తాను. సింపుల్, చాలా సింపుల్, అర్థమైందా? ఆ నేమ్ అనే దాన్ని నేను ఇక్కడ ప్రింట్ చేస్తాను అంటే ఇండైరెక్ట్గా యాలిస్ అని ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, సింపుల్. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు గ్రీట్ యూజర్ ఇంకో నేమ్ ఇచ్చాను, ఉప్పు అని ఇచ్చాను. ఏమవుతుంది, ఈ ఉప్పు అనేది ఈ నేమ్కి అసైన్ అవుతుంది. ఈ నేమ్ అనేది ఇక్కడ వస్తుంది, ఆ నేమ్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, మీరు ఇన్ఫర్మేషన్ని ఇట్లా పాస్ చేయొచ్చు ఒక ఫంక్షన్ లోపలికి. ఎలా పాస్ చేయొచ్చు, ఈ పారాన్సిస్ లోపల మీరు ఏవైతే ఆర్గ్యుమెంట్స్, ఓకే, మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం ఇట్లా ఫంక్షన్ లోపలికి పంపించుకోవచ్చు అండ్ ఫంక్షన్ లోపల మనం ఇట్లా వాడుకోవచ్చు. సింపుల్, మీరు లిస్ట్ పంపించుకోవచ్చు, నెంబర్స్ పంపించుకోవచ్చు, టపుల్ పంపించవచ్చు, డిక్షనరీ పంపించవచ్చు అండ్ స్ట్రింగ్స్ కూడా పంపించుకోవచ్చు. ఓకే, సింపుల్, అర్థమైంది కదా. అది ముందు వీడియోస్లో మీరే చేసేస్తారు, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. యా, అండ్ ఇప్పుడు నేను దీన్ని ఒకసారి రన్ చేసి చూపిస్తా. అండ్ రన్ అండ్ ఇక్కడ రన్ చేస్తే హలో యాలిస్ అని వచ్చింది. ఓకే, నేను ఇక్కడ తీసేసి ఉప్పు అంట. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే హలో యాలిస్ అండ్ హలో ఉప్పు అనేసి వస్తుంది. సింపుల్. అండ్ ఇప్పుడు నేను దీన్ని కమెంట్ అవుట్ చేస్తా. అండ్ ఇక్కడ మనం ఇంతవరకు ఏమేమి డిస్కస్ చేసాం, ఇక్కడ చూసుకున్నట్టయితే వాట్ ఈస్ ఫంక్షన్ అయిపోయింది, వై అయిపోయింది.
డిఫైనింగ్ ఫంక్షన్ అయిపోయింది, పాసింగ్ ఇన్ఫర్మేషన్ టు ఫంక్షన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, పారామీటర్స్ అంటే ఏంటి, ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి అని చూస్తాం. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ పాస్ చేశారు కదా, ఇప్పుడు మీరు ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మీరు పాస్ చేశారు కదా. ఓకే, దీన్ని నేను పారామీటర్ అంట. ఈ నేమ్ అనే దాన్ని పారామీటర్ అంట. మీరు ఏదైతే వాల్యూ పాస్ చేశారో చూడండి, ఉప్పు అనేది ఉంది కదా, ఉప్పు అనే దాన్ని నేను ఆర్గ్యుమెంట్ అంట. అర్థమైందా? సింపుల్. మీరు ఏదైతే పాస్ చేస్తారో, వాల్యూని పాస్ చేస్తారో, ఆ వాల్యూని నేను ఆర్గ్యుమెంట్ అంట. మీరు ఏదైతే అక్కడ యాక్సెప్ట్ చేస్తారో చూడండి, ఒక వేరియబుల్ నేమ్ పెట్టేసి, దీన్ని నేను పారామీటర్ అంట. ఈ వేరియబుల్ని నేను పారామీటర్ అంట. అంతే. పారామీటర్ అంటే ఇది, ఆర్గ్యుమెంట్ అంటే ఇది. సింపుల్గా అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఇది అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ ఏంటి, పాసింగ్ ఆర్గ్యుమెంట్స్ టు ఏ ఫంక్షన్. మనం డిఫరెంట్ మెథడ్స్ వాడి నేను ఈ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఈ పారామీటర్స్కి పాస్ చేయొచ్చు. అదేంటండి, ఫస్ట్ది వచ్చేసరికి పొజిషనల్ ఆర్గ్యుమెంట్, సెకండ్ వన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి, సింపుల్గా కింద కోడ్తో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అందుకే అన్ని ముందే రాసి తెచ్చేసారు, సో దట్ ఎక్స్ప్లెనేషన్ ఈజీగా ఉంటుంది, టైం వేస్ట్ అవ్వదని చెప్పేసి. ఓకే, ఇప్పుడే మెహరాన్ వచ్చేసాడు, సూపర్. ఓకే, చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇక నేను ఏం చేస్తున్నా, టాప్ టు బాటమ్ కోడ్ చదువుదాం. మీకు ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది అయితే కోడ్స్లో కనుక టాప్ టు బాటమ్ కింద వరకు కోడ్ A to Z నీట్గా చదవండి. ప్రతి కీవర్డ్, ప్రతి డెఫినేషన్, ప్రతి పారామీటర్, ప్రతి ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి కనుక్కొని మీరు కోడ్స్ కనుక చదవగలిగితే చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, డిఫైన్ డిస్క్రైబ్ మూవీ. ఓకే, మీరు ఫంక్షన్స్ నేమ్ ఎట్లా రాయాలంటే ఆ ఫంక్షన్ నేమ్ చూస్తే కింద మీరు ఏ కోడ్ రాశారనేది అర్థమైపోయింది. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఒక మూవీని డిస్క్రైబ్ చేస్తున్నా. నేను పారామీటర్స్ కింద ఏమేమి తీసుకుంటున్నా, టైటిల్ తీసుకుంటున్నా, డైరెక్టర్ నేమ్ తీసుకుంటున్నా. ఓకే, ఆ డైరెక్టర్ ఎవడని తీసుకుంటున్నా. ఈ కింద ఏం చేస్తున్నా, ప్రింట్ ఆ మూవీ నేమ్ని ప్రింట్ చేస్తున్నా, అండ్ ఆ మూవీ ఎవరు డైరెక్ట్ చేశారు అనేది ప్రింట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు చూడండి, డిస్క్రైబ్ మూవీ. ఓకే, డిస్క్రైబ్ మూవీ ఫంక్షన్ నేను కాల్ చేశాను. ఆ ఫంక్షన్లో నేను ఏమేమి ఆర్గ్యుమెంట్స్ ఇచ్చా, ఇన్సెప్షన్, మెహర్నోలన్. ఓకే, ఇన్సెప్షన్, మెహర్నోలన్ అనే 2 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చా. ఓకే, ఇప్పుడు ఇది ఏమవుతుందంటే సింపుల్గా ఈ ఇన్సెప్షన్ అనేది ఈ టైటిల్కి అసైన్ అవుతుంది. ఓకే, ఈ మెహర్నోలన్ అనేది ఈ డైరెక్టర్కి అసైన్ అవుతుంది. అర్థమవుతుందా? పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అంటే పొజిషన్ మ్యాటర్స్. ఇక్కడ మీరు ఫస్ట్ ఏదైతే ఇచ్చారో అది ఫస్ట్ దానికి అసైన్ అవుతుంది, సెకండ్ ఏదైతే ఇచ్చారో అది సెకండ్ దానికి అసైన్ అవుతుంది. ఓకే, ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఏం చేశా, మెహర్ అన్న పేరు ముందు ఇచ్చా, మెహర్ కామా ఇన్సెప్షన్. మెహర్ అన్న పేరు ముందు ఇచ్చి ఇన్సెప్షన్ మూవీ తర్వాత ఇచ్చా, అప్పుడేమవుతుంది, అప్పుడు కూడా ఇలానే అవుతుంది. ఓకే, టైటిల్ అనేది మెహర్ అనేసి వచ్చేస్తుంది, డైరెక్టర్ అనేది ఇన్సెప్షన్ వస్తుంది, విచ్ ఇస్ రాంగ్. ఓకే, కాబట్టి పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నప్పుడు పొజిషన్ అనేది చాలా మ్యాటర్. ఇక్కడ పొజిషన్ మ్యాటర్స్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీన్ని ఒకసారి రన్ చేసి చూపిస్తాను. పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అర్థమైంది అనుకుంటున్నా. ఏం లేదు, ఫస్ట్ మీరు ఏదైతే ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తారో అది ఫస్ట్ పారామీటర్కి లింక్ అవుతుంది, సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో అది సెకండ్ పారామీటర్కి లింక్ అవుతుంది. ఓకే, మీరు ఫస్ట్ ఇదే కనుక రివర్స్ చేశారనుకోండి, ఈ ఫస్ట్ ఏదైతే పంపిస్తారో అది ఫస్ట్ దానికి అసైన్ అవుతుంది, పొజిషనల్ ఆర్గ్యుమెంట్ కాబట్టి. ఓకే, ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే, ఒక నిమిషం నేను క్లియర్ చేస్తాను, క్లియర్. అండ్ ఇదిగోండి, మూవీ ఇన్సెప్షన్ డైరెక్టెడ్ బై మెహర్నోలన్. ఇదే నేను రివర్స్లో రాస్తా, ఈ ఇన్సెప్షన్ తీస్తా, ఇన్సెప్షన్ తీసి మెహర్నోలన్ అని పెడతా, మెహర్నోలన్ ప్లేస్లో ఇన్సెప్షన్ అని పెడతా. ఇప్పుడు చూడండి రివర్స్ అయిపోతుంది, చూసారా? మూవీ వచ్చేసి మెహర్నోలన్ అంట, డైరెక్టెడ్ బై అంటే ఇన్సెప్షన్ అంట. ఓకే, పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఎట్లా పనిచేస్తాయి. ఇక్కడ నేను ఇంకో ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చేస్తాను, ప్రింట్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఇప్పుడు మనం పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అయిపోయింది. కీవర్డ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటని చూద్దాం.
కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. ఇవి కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. దీన్ని అన్కామెంట్ చేస్తాం అండ్ సేమ్ ఇక్కడ ప్రింట్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అని ఇస్తాం అండ్ దెన్ ఇక్కడ ఓకే ఫస్ట్ నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. కీవర్డ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి? పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అర్థమైంది అనుకుంటున్నా. అండ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి? ఫస్ట్ బేసిక్ టాప్ టు బాటమ్ కోడ్ చదువుతుంది. డెఫ్ ఫంక్షన్ అని డిఫైన్ చేస్తాం. ఓకే ఏంటది? డిస్క్రైబ్ మూవీ, సేమ్ పైందే. టైటిల్, డైరెక్టర్, పారామీటర్స్ కూడా సేమే. ఓకే లోపల పని చేస్తుంది కూడా సేమే. కానీ నేను ఇక్కడ ఏమంటున్నా, మీరు ఆర్గ్యుమెంట్స్ పంపిస్తారు చూడండి, అవి నేను డిఫరెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే పైన డిఫైన్ చేసే డిఫరెంట్ కాదు. మీరు ఏదైతే వాల్యూస్ పంపిస్తారో, ఏవైతే ఆర్గ్యుమెంట్స్ పంపిస్తారో అవి డిఫరెంట్గా ఎట్లా పంపించడం చూస్తున్నాం. కాబట్టి డిస్క్రైబ్ మూవీ దగ్గరకు వస్తాం. ఓకే ఫంక్షన్ కాలింగ్ ఇదే. నేనేం చేస్తున్నా, టైటిల్ ఈక్వల్ టు ఇన్సెప్షన్ అని ఇస్తున్నా. అంటే నేను ఇక్కడ ఉన్న పారామీటర్తో పాటు ఆ పారామీటర్లో ఏ వాల్యూ రావాలనేది కూడా నేను పాస్ చేస్తున్నా ముందే. అంటే ఇక్కడ పొజిషన్తో సంబంధం లేదు. డైరెక్ట్గా ఆ పారామీటర్ నేను ఇక్కడ పారామీటర్లో ఏ వాల్యూ కావాలో నేను అదే పంపించేస్తాను. ఓకే ఇక్కడ చూడండి, డైరెక్టర్ ఈక్వల్ టు మెహర్నోలా. అర్థమైందా? ఇది కీవర్డ్. ఓకే ఓకే ఇది కీ అనుకుందాం, ఇది వర్డ్ అనుకుందాం. నార్మల్గా అయితే ఏమవుతుంది, ఇది కీ అవుతుంది, ఇది వాల్యూ అవుతుంది. ఓకే ఈ డెఫినేషన్లో మనకి ఇక్కడ కీవర్డ్ ఆర్గ్యుమెంట్ ఇచ్చారు కాబట్టి వాల్యూ తీసి కీవర్డ్ అనుకుందాం. ఓకే ఇది కీ, ఇది వర్డ్. ఈ కీకి అసోసియేటెడ్ వర్డ్ ఇది, ఈ కీకి అసోసియేటెడ్ వర్డ్ ఇది. అండ్ నేను ఈ రెండింటిని ఇట్లా పాస్ చేస్తాను ఇక్కడ. ఓకే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఈ రెండింటిని ఇచ్చేసాను, రివర్స్ చేశాను. అంటే ఏం చేసా, ఈ డైరెక్టర్ మెహర్నోలన్ అనేది ఇటు పక్క రాసా, ఈ టైటిల్ ఇన్సెప్షన్ అనేది ఇటు పక్క రాసా. అవుట్పుట్ ఏమొస్తుంది అనుకుంటున్నారు? ఏమైనా చేంజ్ లాస్ట్ అవుట్పుట్లో వస్తుందా, లేదంటే ఏమైనా చేంజెస్ ఏమైనా ఉన్నాయా? సో నేను ఆ మొక్క కూడా రాసేసి రన్ చేస్తా. డిస్క్రైబ్ మూవీ. ఓకే ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తా చూడండి. ఓకే ఇక్కడ చూడండి, మూవీ నేమ్ ఇన్సెప్షన్, డైరెక్టెడ్ బై మెహర్నోలన్. మూవీ నేమ్ మెహర్నోలన్ అండ్ డైరెక్టెడ్ బై ఇన్సెప్షన్. ఈ కింద కేసు వచ్చేసరికి అది కాదు, కింద కేసు వచ్చేసరికి కరెక్ట్ ప్రింట్ అవుతుంది. ఎందుకంటే మీరు పారామీటర్తో పాటు వాల్యూ పంపిస్తున్నారు కాబట్టి మీరు ఇవి ఎన్ని జిగ్జాగులు చేసినా సరే ఆ పైకి వెళ్ళేసరికి అసైన్ అయిన దగ్గర అసైన్ అవుతాయి అవి. ఓకే టైటిల్ దగ్గర టైటిల్ అసైన్ అవుద్ది, డైరెక్టర్ దగ్గర డైరెక్టర్ అసైన్ అవుద్ది. సింపుల్, అర్థమైంది కదా? పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. అండ్ ఇంకో టాపిక్ వచ్చేసరికి డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. ఓకే ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు తెలుసు, నాకు మూవీ నేమ్ తెలుసు కానీ నాకు డైరెక్టర్ నేమ్ తెలియదు. ఓకే కానీ నేను ఈ ఫంక్షన్ లోపలికి రెండు పంపించాలి. మీరు పైన ఎన్నైతే పారామీటర్స్తో ఫంక్షన్ అనేది డిఫైన్ చేశారో కింద అన్ని ఆర్గ్యుమెంట్స్తో ఆ ఫంక్షన్కి పంపించాలన్నమాట. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు పంపించాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది. అది కింద దాంట్లో చెప్తా, ఈ కింద కోడ్లో ఎర్రర్ ఏంటని నేను చెప్తా. ఇప్పుడు నా దగ్గర ఇన్సెప్షన్ ఒకటే ఉంది కానీ నాకు డైరెక్టర్ నేమ్ తెలియదు. అప్పుడు నేను ఏం చేస్తా, ఇక్కడ డిఫాల్ట్గా డైరెక్టర్ అనేవాడు అన్నోన్ అని పెట్టేస్తా. ఓకే మీరేం చేస్తారు, టైటిల్ ఒకటి పంపించినా సరే ఈ కోడ్ అనేది టాప్ టు బాటమ్ రన్ అయిపోతుంది. అప్పుడు డైరెక్టర్ ప్లేస్లో ఏమొస్తుంది, అన్నోన్ అని వస్తుంది అనమాట. ఇక్కడ డైరెక్టర్ ఈక్వల్ టు అన్నోన్ అని రాసాం కాబట్టి బై డిఫాల్ట్గా డైరెక్టర్ అనేవాడు అన్నోన్. ఫర్ సపోజ్ మీరు ఇక్కడ డిస్క్రైబ్ మూవీ అని పెట్టేసి ఇప్పుడు మీరు ఇన్సెప్షన్ అని పెట్టి ఇప్పుడు మీరు కామా ఇచ్చేసి మెహర్నోలన్ అని పెడితే అప్పుడు ఇన్సెప్షన్ మెహర్నోలన్, మూవీ నేమ్ ఇన్సెప్షన్ అండ్ డైరెక్టెడ్ బై మెహర్నోలన్ అనేది ప్రింట్ అవుతుంది. ఎందుకు? బై డిఫాల్ట్ అన్నోన్ ఉంది కానీ మీరు ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేస్తున్నారు ఈ సినిమా అనేది మెహర్నోలన్ తీసాడని. ఓకే మెహర్నోలన్ ఈ సినిమా తీసాడని ఎక్స్ప్లిసిట్గా మీరు బల్లగుద్ది చెప్తున్నారు. కాబట్టి ఏమవుతుంది, ఈ డిఫాల్ట్ ఏదైతే ఉందో అది దీంతో ఓవర్ రైడ్ అయిపోతుంది. కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోయి అన్నోన్ అనేది క్యాన్సిల్ అయిపోయి ఈ మెహర్నోలన్ అనేది అసైన్ అవుతుంది డైరెక్టర్. అర్థమైందా? సింపుల్. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తా చూడండి. డిలీట్ అండ్ రన్. ఇక్కడ చూడండి డైరెక్టెడ్ బై అన్నోన్ అని వచ్చింది. ఓకే ఇక్కడ ఒక ప్రింట్ స్టేట్మెంట్ పడేద్దాం. ప్రింట్ అండ్ డిస్క్రైబ్ మూవీ. సో ఇందా నేను చెప్పినట్టుగా స్లాష్ అనేది న్యూ లైన్కి వాడతాం. ఇక్కడ చూడండి
ఒకవేళ నేను ఇక్కడ స్లాష్ అని నింపకపోతే ఈ మొత్తం కాన్సెప్ట్ అనేది ఈ మొత్తం స్టేట్మెంట్ అనేది ఈ సైడ్కి ప్రింట్ అయిపోతుంది. ఓకే, స్లాష్ అని ఇచ్చాను కాబట్టి ఇది కింద ప్రింట్ అవుతుంది. సో యా అండ్ రన్. ఓకే, ఇక్కడ ఎర్రర్ ఎందుకు వచ్చిందో చూడండి. ఇక నేను ఏం చేసా, ఇది ఇట్లా సెలెక్ట్ చేసి నేను రన్ చేసా. ఇట్లా సెలెక్ట్ చేసేప్పుడు రన్ చేయకూడదు అనమాట, అందుకే నాకు ఎర్రర్ అనేది వచ్చింది. నేను నేర్చుకుంటున్నప్పుడు ఎర్రర్ నాకు చాలా ఇబ్బంది పెట్టింది అనమాట. అసలు ఎక్కడ ఎర్రర్ ఉందో కూడా ఏం తెలిసేది కాదు. సో ఇది ఇట్లా సెలెక్ట్ చేసి మనం పెట్టకూడదు, దాన్ని క్లిక్ చేసి ఎక్కడో దగ్గర క్లిక్ చేసి డీసెలెక్ట్ అయిపోయిన తర్వాత రన్ చేస్తే బంగారంలో రన్ అవుతుంది. ఓకే, పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అయిపోయింది, కీవర్డ్ ఆర్గ్యుమెంట్ అయిపోయింది, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అయిపోయాయి. ఇప్పుడు ఆ ఎర్రర్ ఏంటి, ఇందాక నేను చెప్పిన ఎర్రర్ ఏంటి అసలు? ఓకే, ఇది కూడా ఒకసారి డిస్కస్ చేసి వీడియోని ఆపేద్దాం. ఇక్కడ చూడండి అసలు ఏమవుతుంది. డెఫ్ డిస్క్రైబ్ మూవీ టైటిల్ ఇచ్చా, డైరెక్టర్ ఇచ్చా, పారామీటర్ కదా. కానీ ఇక్కడ చూడండి ఆర్గ్యుమెంట్ నేనేం పాస్ చేయట్లే. ఓకే, నేను ఇక్కడ డిఫాల్ట్ పారామీటర్ కూడా నేను ఇయలే. టైటిల్ ఈక్వల్ టు నన్ను, డైరెక్టర్ ఈక్వల్ టు నన్ను అని కూడా నేను ఇయలే. అసలు ఏమి ఇవ్వకుండా నేను ఆర్గ్యుమెంట్ పాస్ చేయకుండా కోడ్ రన్ చేస్తే ఏమవుద్దో చూడండి. ఇప్పుడు నేను కోడ్ రన్ చేస్తే ఇక్కడ వరకు బాగానే ప్రింట్ అయింది, ఇక్కడ వరకు బాగానే ప్రింట్ అయింది. దీని తర్వాత చూడండి ఎర్రర్ కూడా ఒకసారి టాప్ టు కూడా చదివేద్దాం. ట్రేస్ బ్యాక్. ఓకే, లైన్ 63 దగ్గర ఎర్రర్ అంట, అంటే ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, డిస్క్రైబ్ మూవీ మిస్సింగ్ 2 రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. చూసారా, 2 రిక్వైర్డ్ పొజిషన్ అంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అని మనం పాస్ చేయట్లేదు. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, కానీ ఆ 2 నేను పాస్ చేయట్లేదు. ఓకే, ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఒకటే పాస్ చేశాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇందాక పైన ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నట్టుగా ఫర్ సపోజ్ నేను ఇన్సెప్షన్ అని ఒకటే పాస్ చేశాను అండ్ నేను డైరెక్టర్ని పాస్ చేయలేదు. పైన చూసారా, పై దాంట్లో బై డిఫాల్ట్గా నన్ను అని ఉంటుంది, అన్నోన్ అని ఉంటుంది డైరెక్టర్. కానీ కింద దాంట్లో నేను బై డిఫాల్ట్ పారామీటర్స్ ఏమి నేను ఇనిషియలైజ్ చేయలేదు. సో ఇలాంటి కండిషన్లో ఏమవుతుందంటే, అర్థమైందా? ఇక్కడ చూడండి, మిస్సింగ్ 1 రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ డైరెక్టర్ అనే ఆర్గ్యుమెంట్ని నేను మిస్ చేస్తున్నాను. అదే మీరు ఇక్కడ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ కనుక ఇచ్చేసి ఉంటే, ఫర్ సపోజ్ డైరెక్టర్ ఈక్వల్ టు అన్నోన్ అని చెప్పేసి ఎట్లా ప్రింట్ అయ్యేది మనకి. నేను అది ఇవ్వలేదు కాబట్టి నాకు ఇక్కడ మిస్సింగ్ ఎర్రర్ అని వచ్చింది. ఇందాక నేను చెప్పిన ఎర్రర్ ఇదే. ఓకే, సో యా ఈరోజు చాలా ఎక్కువ చేసాను, చాలా ఎక్కువ నేర్చేసాం కూడా. అయిపోయింది, ఫంక్షన్ అయిపోయింది, వై అయిపోయింది, డిఫైనింగ్ అయిపోయింది, పాసింగ్ అయిపోయింది, పారామీటర్ అంటే ఏంటి, ఆర్గ్యుమెంట్ ఏంటి, డిఫరెన్స్ తెలుసుకున్నాం మనం. పొజిషనల్ ఆర్గ్యుమెంట్, కీవర్డ్ ఆర్గ్యుమెంట్, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అండ్ ఎర్రర్స్ని మనం ఎట్లా అవాయిడ్ చేయాలో కూడా చూసేసాం. ఓకే, ఫంక్షన్ అంటే ఏంటో మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ దీని మీద ఇంకొక 3 ఫైల్స్ ఉన్నాయి. ఈ 3 ఫైల్స్ కంప్లీట్ చేసేస్తే మనకి ఫంక్షన్స్ అనే టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. సో యా, దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. అండ్ సబ్సిక్వెంట్ వీడియోస్లో మనం ఫంక్షన్స్ అనేవి కంప్లీట్ చేసేద్దాం. అండ్ సైనింగ్ ఆఫ్.